హలో గైస్, ఈరోజే ఫస్ట్ బ్లాగ్ పెడుతున్నాం. ఈరోజు ఏంటంటే రామేశ్వరం కెఫేకి వెళ్తున్నాం అనమాట. అటు నుంచి అక్కడికి వచ్చా తాజా తిండి ఎంత తాజా ఉండిద్దో చూద్దాం ఈరోజు. రామేశ్వరం కెఫేకి వెళ్ళాలంటే పెద్ద ప్రాసెస్ అనమాట. బనశంకరి, మళ్ళీ బనశంకరి టు ఇందిరానగర్. బెంగళూరులో ట్రావెల్ చేయాలంటే ఒక మినీ యుద్ధమే చేయాలి. సో అందుకే ఏం సజెస్ట్ చేస్తావు, కొంపలో ఉండండి. ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి. మన రూమ్ దగ్గర హోటల్లో ఎలా ఉందో అలాగే ఇది బటర్. నీకు ఎలా అనిపిస్తుంది? సేమ్ అంతే వల్ల కొంచెం బటర్ పోసాడు. టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్ ఉంది, కాకపోతే మరీ అంత వర్క్ అయితే కాదు. ఇంత దూరం వచ్చి తినడం బొక్క. ఇది వచ్చేసి పులియోగ్రా అనమాట. పులియోగ్రా ఇది బాగుంది యాక్చువల్గా. మిరపకాయ, లెమన్ రైస్ అనమాట. ఇది మన చింపు బై ట్రై చేసి చెప్తాడు. ఇది దానికి ఆపోజిట్గా ఉంది. లైక్ లెమన్ ఫ్లేవర్ ఏం తెలియట్లే కానీ దానికి ఆపోజిట్గా ఉంది అనమాట. ఇది చాలా ఇది ప్లెయిన్ రైస్ రా నన్ను అడిగితే. తిన్నాను బాగానే ఉంది కానీ లెమన్ రైస్ అయితే కాదు, అంత ఫ్లేవర్ లేవు కదా. ప్లెయిన్ రైస్ లైట్గా వేసారు. లెమన్ చాలా తక్కువ వేసారు. లెమన్ రేట్లు ఎక్కువ ఉన్నట్టున్నాయి, అందుకే చాలా పొదుపుగా వాడేది. నేను కాంట్రవర్సీ చేస్తాను రామేశ్వరానికి వెళ్తాం. నేను ఎవరికి కాంట్రవర్సీ చేయట్లేదు అయ్యా, జస్ట్ చెప్తున్నా అంతే, వచ్చి బొక్క అని. కానీ జనాలు మాత్రం చాలా గట్టిగా వచ్చారు. ఎస్, అసలు నిలబడడానికే ప్లేస్ లేదు. రామేశ్వరం స్పెషల్ ఈ పొడి మసాలా దోశ. ఇది మచ్చా సూపర్ ఉంది అసలు. నెయ్యి అయితే పోసేసారు మచ్చా, అందుకే ఇక్కడికి వచ్చేది. టేస్ట్ చేస్తాడు, దోశ శాతంలో చెప్తాడు. చెప్పరా ఏదో ఒకటి. టేస్ట్ ఎంజాయ్ చేస్తున్నాను, ఆగరా. ఇక్కడికి వస్తే ఫస్ట్ ట్రై చేస్తుంది ఇది ఒకటే. టు బీ ఫ్రాంక్, ఇది ఒక్కటే మీ మనీకి వర్త్. ఇందులో ఉన్న మసాలా ఏదైతే ఉందో, స్పెషల్ ఇక్కడ కారం చూడు, సూపర్ ఉంది కదా. ఈ కారం కారం అనుకుంటా, అది నెయ్యి కానీ సందు దొరికితే చాలా అయ్యా. రాయలసీమను పొగుడుతాడు. గుంటూరు కారం బ్రో ఫేమస్, రాయలసీమ కారం కాదు. మా సైడ్ స్పైసెస్ చాలా ఫేమస్ బ్రో. మా సైడ్ బ్రో కారం ఫేమస్ అయితే ఏం లాగా తినేది మేమేగా. ఎవడు పండించారనే దాన్ని బట్టి ఉంటుంది బ్రో. అంత తిన్నాక మధ్య దాక్కపోతే మా ఇంట్లో కొడతారు బ్రో. ఇదైతే ఓపెన్ కిచెన్, చాలా హైజీన్ గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ పెద్దల నుంచి పిల్లల వరకు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. రామేశ్వరం కేఫ్లో బాగా దొబ్బి తిని నేను మా చింపు అలా బయలుదేరుతున్నాం రూట్స్ పైన. చింపు ఏంట్రా జిబ్బు తల్లి. యాక్చువల్లీ రామేశ్వరం కెఫేలో జస్ట్ స్టార్టర్స్ అనమాట అవి. ఇప్పుడు పాపాయిస్ లో అది శివ లేకపోతే ఏమైనా అలా తింటా ఉంటావు. చూడండి గైస్, మనం డబ్బులు సంపాదించేది ఖానా పేనా और మకాన్కి. మకాన్ మనకి ఎలాగో పేరెంట్స్ ఇచ్చారు, ఖానా మన చేతిలో తినండి మంచిగా. అలా చెప్పు, సావ కొడతారు ఎవరైనా చూస్తే. చదువుకోవాల్సిన టైంలో చదువుకుంటే ఇలా రోడ్ల పైన తిరగాల్సి వస్తుంది. సో నేనేమంటానంటే చదువుకోండి, చదువుతో పాటు అన్ని ఉంటాయి. డౌట్ రావచ్చు మేము చదువుకోవట్లేదేమని, మేము చదువుకుంటున్నాం కానీ అది యూట్యూబ్ లో పెడితే ఎవరు చూడ కాబట్టి మేము తినేవి పెడతాను. ఎస్, లేదు మేము చదివేది మీరు చూస్తానంటే అదే పెడతాం. వద్దులే, కాలేజీలో చదివి అలసిపోయి ఉంటారు. వీడు బాగా చదివాడు గైస్ కాలేజీలో. యూనివర్సిటీ వైజాగ్ లో నా పేరు ఎవరైనా అడిగినా చెప్తారు, ఎందుకంటే
నాకు గోల్డ్ మెడల్ జస్ట్ మిస్ అయిపోయింది. జస్ట్ 25% మిస్ అయిపోయింది ఇది గోల్డ్ మెడల్. 25% 100% వస్తుంది రా. జిబ్బు తల్లి గోల్డ్ మెడల్ అంట. అలాంటి ఏం లేదు గైస్, నమ్మొద్దు ఇలాంటివన్నీ ఊరికే. పాపైస్కి వచ్చాం అలా తిరుగుతూ. ఇంకా ఏం ఆర్డర్ ఇవ్వాలని? ఏం ఆర్డర్ ఇస్తున్నా? ఇది అన్నమాట. వచ్చి అక్కడ చూసామా డామినోస్ పాపైస్ పక్కన ఎందుకు పెట్టారో గెస్ట్ చేయి. ఫ్రెండ్స్ కలిపి స్టార్ట్అప్ చేశారేమో. కాదు వీడికి నచ్చకపోతే వాడి దగ్గరికి వెళ్తారని. ఫస్ట్ ఏది చిన్న ఫ్లేవర్స్ చెప్పు మొత్తం. అక్కడ పైన అంటించారు కదా, ఇది ర్యాంచ్ మైనస్ అది. ర్యాంచ్ భలే సాఫ్ట్గా ఉంది కదా. చెప్పండి నాన్నకి ఎలా ఉందా? మేమైతే బోన్లెస్ తీసుకున్నాము. చాలా అంటే చాలా బాగా నచ్చింది. నమ్మడే నెక్స్ట్ అదే ఇట్లా సార్ ఫుల్ ఫామ్ తెలియదు గైస్. తింటున్నాం అంటే ఫుల్ ఫామ్ తెలీదు, తినడం ఇంపార్టెంట్. ఇది హనీయా? హనీ చికెన్ అబ్బా. బాగుంది కానీ మరి అంత లేదు. నీకు నచ్చిందా? ఉంది నా దగ్గర నాకు నచ్చలా. మీరు ఎవరికైనా చికెన్ తీయకుంటే నచ్చే పని అయితే మీ ఫ్లేవర్ ట్రై చేయండి. ఎస్పెషల్లీ షుగర్ అంటే ఇష్టం ఉంటుంది, స్వీట్స్ తింటా ఉంటాం. ఫ్యాట్ మీద పేరుకుపోయి ఉంటే అది ట్రై చేయొచ్చు. బ్లాక్ కేకే సీకే వింగ్ దీని పేరు. అంటే ఏందని అడగద్దు, మాకు తెలియదు. మాడిపోయిన సాస్ వేసినట్టుంది కదా. చేదు ఉంది గైస్, కానీ చేదుగా ఉంది. కానీ అన్నిట్లో చికెన్ కామన్గా చాలా బాగుంది, సాఫ్ట్గా అసలు సబ్లే కుక్ అయింది. నోట్లో పెట్టుకోగానే చికెన్ కేక్లా కరిగిపోతుంది. ఎస్ నిజం, వీడు చెప్పింది. కొంచెం వినడానికి ఎలా ఉన్నా ఇదే చికెన్ బార్బిక్యూ. అదే ఆ స్మెల్ స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. స్మోకీ ఫ్లేవర్, చికెన్ సాఫ్ట్. ఈ ఫ్లేవర్ తీసుకోండి గైస్, బెస్ట్. ఫస్ట్ ఫ్లేవర్ బాగుంది. దీనికి ఎక్కడ టేస్ట్ చేసుకోలేదు. అది ర్యాంచ్. ర్యాంచ్ బాగుంది. నాకైతే బార్బిక్యూ ఫ్లేవర్ కూడా చాలా బాగా నచ్చింది. ఇదేంటి బిఎల్ క్లాసిక్ చికెన్ వింగ్స్. డబ్ల్యూఎస్ఎం ఏంట్రా? మొత్తం షార్ట్ కట్స్. క్లాసిక్ ట్రై చేసి ఇలా బయటికి వెళ్ళి ఎప్పుడు తింటా ఉంటే తెలుస్తుంది. ఇలాంటి వాడికి బాగా తెలుస్తుంది గైస్. నేనంటే జిమ్ తప్ప నాకేం తెలియదు. ఏడ్చేవలే. పెరి పెరి మసాలా వేసినట్టుంది. ఏం మసాలా లేదు కదా, క్లాసిక్. కేఎఫ్సీ ఫెయిల్ గైస్. ఇప్పుడు ఈ ఫ్రైడ్ చికెన్, కేఎఫ్సీ ఫ్రైడ్ చికెన్ ఏది ప్రిఫర్ చేస్తాం? ప్లెయిన్ కంటే కేఎఫ్సీ బాగుంటుంది. నాకు నచ్చలే ప్లెయిన్, కానీ చికెన్ మాత్రం చాలా బాగుంది. ఇది మీరు ఒకసారి టేస్ట్ చేయండి గైస్, పక్కా మీకు ఇదే వస్తుంది. నెక్స్ట్ ఇదేంటి? పెరి పెరి. నాకైతే తినడానికి ఈ మసాలా తేడా లేదు. ఎందుకంటే వాడు అంత లైట్గా వెళ్తాడు. ఈరోజుకి ఇంతే అనమాట. వ్లాగ్ ఎంజాయ్ చేద్దామా? దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ వ్లాగ్. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఆగలా. ఇప్పుడు మనం మెట్రోలో వెళ్ళి నుంచొని కష్టపడి వెళ్ళాలి. ఈ బ్లాగ్ ఎవరి కోసం? మీకోసం. తిన్నది నువ్వు, వాళ్ళ కోసం అని చెప్పరా. 2 గంటలు నుంచోవాలి మా చెల్లేటప్పుడు. నేనైతే తినడానికి వచ్చాను గైస్, మీకోసమేం కదా, నా కోసం వచ్చాను. వీడు మీకోసం వచ్చాడు. మీరు ఇన్ని ఫ్లేవర్స్ తినలేరు కాబట్టి మీరు ఏం తినాలని చెప్పడానికి నేను వచ్చాను.
ఏడు చేయలే స్వార్థపడ్డు గైస్ వీడియో. ఏడు చేయలే ఇంకా. సరే బాయ్. అన్సబ్స్క్రైబ్ చేసేయండి విన్ని ఫస్ట్. ఇద్దరికి కలిపి ఒకటే ఉండేది. అయితే చేయకండి గైస్. మీరు ఒకవేళ వస్తే ఆ క్లాసిక్ రాంచ్, ఈ బార్బిక్యూ, ఇంకా ప్లెయిన్ తీసుకోండి. సరే సర్లే అయితే Set. ఉంటాను మరి. ఇటు చెప్తూనే ఉంటాను రోజంతా. బాయ్ గైస్.